ఇన్సిడెంట్ అయిన 3 అవర్స్లో అక్కడికి ఒక హెలికాప్టర్ అరేంజ్ చేసి పంపించిన అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. తెలంగాణ ప్రజలకు రోజు అదే ముచ్చట చెప్పుకుంటూ పోతే మేము కూడా ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళ సంగతి ఏందనేది ఈరోజు వాస్తవంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ మా హయాంలో మేము 11 కిలోమీటర్లు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్తుండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం మీద ఉన్న చిత్తశుద్ధి దీని మీద ఉంటే ఈరోజు ఈ సమస్యనే ఉండకపోవు. 10 ఏళ్లలో 3,000 కోట్లు ఖర్చు పెట్టడంలో మిమ్మల్ని మించినోడు ఎవరు లేడు. ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు మీరు. పని విషయంలోనే చిత్తశుద్ధి లేదని మేము చెప్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల మీద, దక్షిణ తెలంగాణలో కృష్ణా జలాల మీద, వాటి మీద కట్టాల్సిన రిజర్వాయర్ల మీద మీకు చిత్తశుద్ధి లేదని మేము పదే పదే ఎందుకు చెప్తున్నాం తెలంగాణ ప్రజల ముందు. మీరు అటు ఇటు పోయి మళ్ళీ పిట్టకథలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అనుకుంటే 10 ఏళ్లలో 11 కిలోమీటర్లు మేము చేసినామని పొంకనాలు చెప్తున్నావు కదా. 10 ఏళ్లలో 3,000 కోట్లు ఖర్చు పెట్టినామంటున్నావు కదా. నీకు చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో ఆ సొరంగం దువ్వలేకపోదువా? గ్రావిటీ మీద అక్కడ చేయాల్సిన ప్రాజెక్ట్కి పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు తెచ్చి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం మీద ఖర్చు పెట్టినోని 3 లక్షల ఎకరాలు 4 లక్షల ఎకరాలకు సాగు ఫ్లోరైడ్ సమస్య మీద నల్గొండ జిల్లా బాధితులు ఉంటే మీకు జిల్లాకు నాయకులు లేరు. ఫస్ట్ ఉన్న నాయకునికి అసలు ఆయనకు రాజకీయమే తెలియదు నల్గొండ జిల్లాలో. దానికోసం ఏ రోజు మీ దగ్గర వచ్చి పోరాడేది లేదా జగదీశ్వర్ రెడ్డి? ఇవాళ మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి, సంవత్సరంన్నర పాలన ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తారా? మా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదంటావు. ముఖ్యమంత్రి ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి చేసిండు? మీ మామ లెక్క 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండా? మీ మామ ఎప్పుడన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్ లేనప్పుడు ఒక ముఖ్యమంత్రి వదలు ఎన్నిటికి పోయిండు? ఎన్ని ఇన్సిడెంట్లకు పోయిండు? గతంలో జరిగినటువంటి ఎన్ని యాక్సిడెంట్లకు మీ మామ పర్సనల్గా పోయి అక్కడ ఉన్నటువంటి 65 మంది చచ్చిపోయారు. ఏ గుడి ఏందది? కొండగట్టు జరిగినప్పుడు ఏడుండు మీ మామ? ముఖ్యమంత్రి మీ మామ హోదా వేరు, వేరే ముఖ్యమంత్రుల హోదా వేరు. మా ముఖ్యమంత్రి అన్న వీలైనంత మటుకు సమయం దొరికితే ఎక్కడికైనా పోయే ప్రయత్నం చేస్తాడు. మీ ముఖ్యమంత్రి అసలు ఫామ్ హౌస్ వదిలిపెట్టి ఆ రోజు రాలేదు, ఈరోజు అపోజిషన్ పార్టీ గుండి కూడా రాలేదు. మీ మామ గురించి మాట్లాడడానికే నీకు ఓపిక లేదు, మీ మామ గురించి చర్చ చేయడానికే నీకు చేత కాదు. ఏమన్నుంటే ముచ్చట చెప్పడానికి రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం వచ్చి తొడలు కొట్టడానికే మాత్రం బయలుదేరుతారు మీరు బయటికి. ఇలా ఏమడుగుతున్నాం? మీరు చిత్తశుద్ధితో చేసి ఉంటే ఈరోజు ఎస్ఎల్బీసీలా ఆ రోజు మీ నిర్లక్ష్యం వల్లనే అక్కడ మీరు కరెంట్గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనే ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది. ఇవాళ 8 మంది చచ్చిపోతే మేమెందుకు వస్తాం? అవును, నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు. ఇప్పుడు 2 రోజుల క్రితం ఈ బుద్ధి లేదా? ప్రతిపక్షాలు రెస్క్యూ ఆపరేషన్ చేయవు, అధికారంలో ఉన్న పార్టీ చేస్తుందని ఇలా చెప్తున్నావు నువ్వు. ఇది మొదటి నుంచి చెప్తున్నాం నీకు. నేను పోతా, తొడగొడతా, నేను పోయి చూస్తా, బయటికి గుంజుతా వాళ్ళందరినీ, నేను గంట సేపు టైం ఏలు పెట్టి గెలికి బయటికి తీస్తా అని చెప్పినావు. ఎట్లా తీస్తావు? ఆ రోజు తెలియదా నువ్వు ప్రతిపక్షం అని? ప్రతిపక్ష పార్టీలు డెఫినెట్గా రూలింగ్ పార్టీ చేసే వ్యవస్థల చేదోడు వాదోడు ఉండాలి. ఎస్పెషల్లీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు కన్స్ట్రక్టివ్గా పాజిటివ్ మాట్లాడి ఆ 8 మంది కుటుంబాలు చాలా క్షోభంలో ఉన్నాయి, వాళ్ళని ఎట్లా బయటికి తీసుకురావాలని మాట్లాడాలి. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇదైంది, ఆ సావులకు ప్రభుత్వమే కారణం, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఎన్నికల ప్రచారంలో తిరుగుతుర్రు, ఆడేనో గవర్నమెంట్ పూర్వకంగా అడ్డుపోయినరు. ఆడ గత ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మా ఇరిగేషన్ శాఖ మంత్రి, అక్కడ కొల్లాపూర్కి సంబంధించినటువంటి మంత్రివర్గ లోకల్ మంత్రి అక్కడ ఉన్నారు. ప్రజలు రోజు టీవీలో చూస్తున్నారు. ఏది నోటికొస్తా చెప్పాలన్న ఆలోచన తప్ప నీకు ఇంకేమైనా ఉందా చెప్పు హరీష్ రావు గారు. ఇక పోతే కిషన్ రెడ్డి గారికి ఒకటి చెప్పదలుచుకునేయాలి నేను. కిషన్ రెడ్డి గారు, మీరు చాలా క్లీన్ మనిషి, బాగా చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని ప్రజలు నమ్మాలనే కదా మీ బాధ. ఇవాళ మీరు ఏమంటారు? నా వల్లనే ఇవాళ ఎయిర్పోర్ట్ వచ్చింది, నా వల్లనే తెలంగాణలో ఇవాళ అన్ని బతుకుతున్నారు ప్రజలు అంటున్నావు కదా. కరెక్టే, ఒప్పుకుంటున్నాం. పో, నీ వల్లనే అని. నీ వల్లనే ఇంకా ముందు కూడా RRR, ఆ తర్వాత మెట్రో, ఆ తర్వాత మూసీ ప్రక్షాళన, ఆ తర్వాత రేడియల్ రోల్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. పొద్దున్న లేస్తే ఇవాళ మా బాధ ఏంటంటే పైన ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు ఏమో ప్రధానమంత్రి సానుకూలంగా స్పందిస్తుండు. సరే, మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి వస్తుండే ఒక చీఫ్ మినిస్టర్, గత ముఖ్యమంత్రి కంటే 100 బాలు నయమని చెప్పి ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని బాగా రిసీవ్ చేసుకుంటుండు, మర్యాద ఇస్తుండు. యంగ్ చీఫ్ మినిస్టరు ఏదైనా మంచి చేస్తే బాగుంటుందని ఇట్లా తాట రాగానే వీళ్ళు పోయి చెప్తారు, సార్ ఆయనకి ఏమైనా ఇచ్చావు, మా అన్యాయం అయిపోతాం, మళ్ళీ మనకు చెడ్డ పేరు వస్తుంది. ఆ ప్రజలు ఏమన్నా కానీ
ప్రజలతో మనకేం సంబంధం సార్? వీళ్ళు ఫెయిల్ కావాలి, వీళ్ళకు పైసలు ఇవ్వద్దు, వాళ్ళకి రావాల్సిన కరెక్ట్ పర్సంటేజ్ ఏదైతే ట్యాక్స్ రూపంలో వచ్చిన పైసలు ఇవ్వద్దు, వాళ్ళకి రావాల్సిన నిధులు ఇవ్వద్దు, వాళ్ళని ఎండబెట్టాలి. ఎండబెడితే ఆకలికి రాజకీయంగా పోతారు. పోయినాక ఇక మనమే కదా సార్ కొద్దిగా చూసి అని చెప్పి చెప్పడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల ముందు ఆయనకు చెప్తుడు. ఎయిర్పోర్ట్ ఒకటి వచ్చింది, దాని మీద పంచాయతీ పెట్టుకోవడం కాదు. ఫస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చింది, మా హయాంలో వచ్చింది, ముఖ్యమంత్రి మేము, ప్రధానమంత్రి మీరు, ఇది ప్రజలకు తెలుసు. రేపు హిస్టరీలో కూడా రాస్తారు. వరంగల్ ఎయిర్పోర్ట్ ఏది ముంగనూరు ఎయిర్పోర్ట్ ఇప్పుడు మామ్నూరు ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చిందా అంటే చరిత్రలో రాస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో, అప్పుడున్నటువంటి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్ల వచ్చిందని ఎవడని రాస్తారు. అప్పుడున్నటువంటి ఎంపీలు ఉంటారు, లోకల్ ఎంపీ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళ శంకుస్థాపన మీద వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. కాకపోతే నేను అనేది ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఇవాళ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడి వాటిని ఎట్ట చేద్దామని చెప్పకుండా గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ పాలన దోపిడీ జరుగుతుంటే నిమ్మకు నీరెత్తి నుండు. ఇదే ఆవేశం ఆ రోజు ఉంటే సగం దోపిడీ ఆపేటోళ్ళం. ఇదే ఆవేశం ఆ రోజు కిషన్ రెడ్డి గారికి కేసీఆర్ మీద ఉండుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండకపో. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రెజర్ పెట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుల స్కామ్ల మీద కనుక ఆయన ప్రాపర్గా ఈ ఏజెన్సీలను ఎంక్వైరీలు పెట్టి వీళ్ళందరినీ కనుక తోడకలు తీసుంటే ఇవాళ ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ఆవేశపడుతుండు. మరి ఈయనకు కేసీఆర్కి ఏం అండర్స్టాండింగ్ ఉందో మరి ఆయన చెప్పిన అరే నాయన మీకు తెలియదు, మీరు బాగా వాళ్ళకు డబ్బులు ఇస్తాలు బాగా చేసుకుంటే మళ్ళీ మీరు ఉండరు మేము ఉండవు అని చెప్పి ఈయన చెప్తే ఈయన పోయి అక్కడ రెచ్చగొట్టి బడ్జెట్లో మా తెలంగాణ ఊసులే కూడా చేసిరు వీళ్ళు. బీహార్కు ఉంది, అది ఆంధ్రప్రదేశ్కు ఉంది, తెలంగాణకు లేదు. ఆ విషయం మాట్లాడతలేరు వీళ్ళు. మేము అట్లా ఇట్లా మేము అట్లా ఇట్లా అని చెప్పి పాపం ఎక్కడనో పాపం ఆ ఏవియేషన్ మినిస్టర్ ఉంటే ఆయన మీద ప్రెజర్ పెట్టి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు.